శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 127వ భాగము. జితేంద్రియుడైన సౌమిత్రి సీతాదేవికి చేతులు జోడించి, తల్లి, నీకు ప్రత్యుత్తరము ఇవ్వజాలను. మైథిలి స్త్రీలకు నీ వంటి దుష్ట స్వభావము సాధారణమే. ధర్మదూరులై, చపలులై, కఠినులై అన్నదమ్ములను అయినవాళ్లను వేరు చేసేవారే ఆడవాళ్ళు. నీ పరుషవాక్యాలను నేను వినజాలను. నా రెండు చెవులకు అవి కాల్చిన బాణాల వలె బాధను కలిగిస్తున్నాయి. వనచరులైన సర్వసాక్షులు వింటున్నారు. ఎంత అన్యాయంగా మాట్లాడావు! నన్ను ఇంతగా అవమానిస్తున్నావు. నీ దుష్ట స్త్రీ స్వభావం వలన అన్నగారి ఆజ్ఞను కూడా కాదని ఆయన దగ్గరకు వెళ్ళిపోతున్నాను. నీకు క్షేమమగుగాక. సమగ్ర వనదేవతలు నిన్ను సంరక్షించుదురుగాక. నాకు అనేక చెడు శకునాలు కనబడుతున్నాయి. మేము ఆశ్రమంలో నిన్ను మళ్ళీ చూస్తామో లేదో. లక్ష్మణుని కరుకు వాక్యములను విని సీత ఏడుస్తూ, నేను గోదావరి జలాల్లో పడి చనిపోతాను, ఉరి వేసుకుంటాను, విషము తాగుతాను, అగ్నిలో దుముకుతాను. అంతేకాని నా రాముని తప్ప అన్యపురుషుని నా పాదంతో కూడా తాకను అని తన చేతులతో దుఃఖముతో కడుపుపై కొట్టుకోసాగింది. సౌమిత్రి ఆమెను ఓదార్చ ప్రయత్నించాడు. ఆమె ఆయన మాటలను వినలేదు. అప్పుడు ఆమెకు అంజలి ఘటించి ఆమె వైపే దీనంగా మాటిమాటికి తిరిగి చూస్తూ రాముని దగ్గరకు లక్ష్మణుడు బయలుదేరాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. మరీచికలు 1. సీతాదేవి సాధారణ స్త్రీ స్వభావాన్ని ప్రదర్శించింది. చూపులతో మృగమరీచిక వలె మారీచ మృగము ఆమెని రాముని నుండి దూరము చేసింది. ఇప్పుడా మారీచుని అరుపులు ఆమెను లక్ష్మణుని రక్షణ నుండి దూరము చేశాయి. ఇంతకు సీతాదేవి అంత సామాన్యురాలా? ప్రేక్షితజ్ఞాస్తు కోసలాహ. చూపులను బట్టి ఎదుటి వ్యక్తిని గుర్తించగలవారు కోసలులు. అటువంటి కోసలేశ్వరుని అర్ధాంగి సీతాదేవి. ఇంగితజ్ఞాస్తు మైథిలాహ. ఎదుటి వ్యక్తి యొక్క మనస్సులో దాగిన మర్మాన్ని సైతము పసిగట్టగలిగిన వారు మైథిలీలు. అట్టి మిథిలేశ్వరుని పెంపకంలో ఆరితేరిన అతివ సీతాదేవి. అంతేకాదు, శ్రీరాముని చేతినందుకొన్న నాటి నుండి లక్ష్మణుని సీతాదేవి గమనిస్తున్నది. ఏనాడైనా తమతో అమర్యాదగా ప్రవర్తించాడా? లేదే. శ్రీరాముడు అరణ్యానికి తప్పనిసరి అయి బయలుదేరాడు. తాను ఆయన కనుక తాను ఆయనను ఒప్పించి ఆయనను అనుసరించింది. మరి లక్ష్మణుడు ఎందుకు బయలుదేరాడు? ఆయనకు అలాంటి అవసరమే లేదే. అయినా అన్నగారి అరణ్య ప్రస్థానము ఆయనను ఎంతగా కృంగదీసింది. వృద్ధులైన తన తల్లిదండ్రుల గురించి ఆయన తలచలేదు. అనురాగవతి అయిన తన అర్ధాంగిని గూర్చి ఆలోచించనే లేదు. తనను అన్నగారు వెంట రావడానికి అనుమతించకపోతే నీరులేని చేపల అరక్షణమైన జీవింపజాలనన్నాడు. ముహూర్తమపి జీవావహ. చేతిలో పార, నెత్తిపై బుట్ట తన సర్వస్వమనుకున్నాడు. అడవిలో తనను, తన భర్తను, సర్వసుఖాలను అనుభవింపజేశాడు. కంటికి రెప్పవలే, కన్నతండ్రి వలె తమకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ కాపాడాడు. అంతటి త్యాగశీలునికి, జితేంద్రియునికి, నిస్వార్థ సేవాపరునికి, పవిత్రశీలునికి సీతాదేవి ఇచ్చే బహుమానము ఆయనను అలా అనుమానించడమా? తనను కన్నతల్లిలా నిత్యం భావించిన తన తనయుడు వంటి సౌమిత్రి తనపై నిజంగా కామవాంఛతో బయలుదేరాడా? నిజంగా స్త్రీల స్వభావము ఎంత ఘోరమైనది, ఎంత చంచలమైంది!
తనకు ఇష్టమైనప్పుడు, అవసరమైనప్పుడు అతనిని కన్న కొడుకు కంటే మిన్నగా భావించింది. ఇప్పుడు అతనిని ప్రబల శత్రువు వలె పరాభవించింది. అది ఎంత దోషమో, ఎంత పాపమో, ఎంత స్వార్థమో. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.